అభిప్రాయాలు, సూచనలు, సలహాలు, మందలింపులు, ఆక్షేపణలు, ఆగ్రహాలు వేరు. తీర్పులు, వాటితో కూడిన ఆదేశాలు అంతకంటే వేరు. న్యాయమూర్తులు తమ ముందుకొచ్చిన కేసుల్ని విచారించే సమయంలో రకరకాల ప్రశ్నల్ని సంధించడం, తమ అభిప్రాయాల్ని, ఆగ్రహాల్ని వ్యక్తం చేయడంతో పాటు అనేకానేక సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం పరిపాటి. ఆయా విచారణల్లో జడ్జీలు వెలిబుచ్చిన అభిప్రాయాల్ని తీర్పులుగా మార్చేసుకుని కోర్టు ఆదేశాలంటూ ప్రచురణలకు, ప్రసారాలకు తెగబడిపోవడం అభ్యంతరకరమే కాదు, ఆ ధర్మాసనాల్ని కించపరచడం కూడా అవుతుంది. నిన్నటికి నిన్న కూడా జరిగిపోయింది సరిగ్గా ఇదే. మోహన్ బాబు, బ్రహ్మానందం అనబడే ఇద్దరు వ్యక్తులకు భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాల్ని వెనక్కి తిరిగిచ్చేయాలంటూ హైకోర్టు ఆదేశించిందని కొన్ని పత్రికలు, ఛానళ్లు నిరవధికంగా ప్రచారపు హోరులో మునిగిపోయాయి. ఒక ఛానల్ అయితే ఇంకాస్త ముందుకెళ్లి ఈ విషయం మీద జనాభిప్రాయ సేకరణ కూడా నడుం కట్టేసింది. ఇది తొందరపాటుతనం మాత్రమే కాదు, ఒక రకమైన నేరం కూడా. లీగల్ రిపోర్టింగ్ విషయంలో జర్నలిస్టులు పాటించాల్సిన జాగ్రత్తల గురించి నిర్లక్ష్యం వహించడమే ఇటువంటి పరిణామాలకు తావిస్తోంది. ఇక్కడ తీర్పు ప్రతిని సరిగ్గా చదవకుండా పద్మశ్రీలను రాష్ట్రపతికి వెనక్కి వారంలోగా తిరిగివ్వాలని మీ క్లయింట్లకు సూచించండి అంటూ మాత్రమే ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా ఈ కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా కూడా వేసింది. ఇందులో తీర్పెక్కడా, జడ్జిమెంట్ ఎక్కడా? ఇద్దరు పేరొందిన సినిమా నటులైన మోహన్ బాబు, బ్రహ్మానందంలకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీలను 2007, 2009 సంవత్సరాల్లో అందజేసింది. నిబంధనల ప్రకారం ఈ పద్మశ్రీలని వాణిజ్యపరంగా వినియోగించడం తప్పవుతుంది. ఈ విషయం మీద రాష్ట్ర బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి కోర్టులో సవాల్ చేశారు. ఆయన పిటిషన్ నిన్న అంటే డిసెంబర్ 23వ తేదీన విచారణకొచ్చింది. దేనికైనా రెడీ సినిమాలో ఈ నటులు తమ పేర్లకు ముందు పద్మశ్రీని పెట్టుకుని ఉల్లంఘనలకు పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. అయితే ఇదే సినిమా బ్రాహ్మణుల్ని కించపరుస్తూ కొన్ని దృశ్యాల్ని ప్రసారం చేసి గతంలో వివాదాస్పదమైంది కూడా. వీటిపై అప్పుడే కొన్ని బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన కూడా చేపట్టాయి. ఇప్పుడు తాజాగా కోర్టు చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఈ వ్యవహారం వార్తల్లోకి ఎక్కింది. కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశమై ఇంతకంటే ఎక్కువ వ్యాఖ్యానించే ఆస్కారం కూడా మాకు లేదు. అయితే జడ్జీలు తమ విచారణ పరంపరలో భాగంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు, సూచనల్ని తీర్పుగా మార్చేసి కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న పనులు కోర్టు ధిక్కరణగానే భావించాల్సి ఉంటుందేమో. ఇదిలా ఉంటే అసలు ఈ పద్మ అవార్డులకు ఉన్న విలువలే పూర్తిగా నాశనమయ్యాయన్నది చాలా కాలంగా వినిపిస్తున్న విమర్శే. ఈ అవార్డుల్ని అందుకుంటున్న వ్యక్తులు, వాళ్ల అర్హతల పట్ల అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో తమ పేర్లకు ముందు సినిమాల్లో నటులు, కళాకారులు పద్మాల్ని తగిలించుకోవడంలో ఉచితానుచితాలు ఏమిటన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.